అందరికీ నమస్కారం అండి. ఈరోజే కార్తీక మాసం చివరి రోజు కాబట్టి మనకి మిగిలి ఉన్న 2 అధ్యాయాలను కూడా మనం ఈరోజే తెలుసుకుందాం. దానిలో ఒక అధ్యాయము కథని గురించి, మరొకటి ఫలశ్రుతి గురించి తెలుసుకుందాం. మరి ఈరోజు అధ్యాయములోకి వెళ్ళిపోతే 30వ అధ్యాయము భక్తి పరీక్షలో అంబరీష విజయము. అత్రి మహాముని ఇట్లు చెప్పసాగెను. ఆ తరువాత అంబరీషుడు చూచుచుండగానే చక్రము అంతర్ధామయ్యెను. అంబరీషుడు భక్తితో చక్రమునకు నమస్కరించెను. వెంటనే దుర్వాసుని పాదములపై పడి, బ్రహ్మణోత్తమ, నేను మహాపాపిని, నన్ను క్షమించి నా ఇంట భుజించి నన్ను ధన్యుడిని చేయండి అని ప్రార్థించెను. నీవు తిరిగి వచ్చి నన్ను పాపపంకము నుండి ఉద్ధరించినావు. ముల్లోకములను భయపెట్టినడి నీకు భయమేమి? భయమును వంకతో నన్ను కాపాడుటకే తిరిగి ప్రతిరోజు కార్తీక పురాణము చదివే ముందు చదవవలసిన స్తోత్రాలన్నమాట అండి. ఇప్పుడు పారాయణం స్టార్ట్ చేస్తున్నాను. పారాయణం ముందు ఈ స్తోత్రాలు ప్రతిసారి నేను చదువుకుంటాను అన్నమాట. ముందు విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అలాగే మనము గురువుని కూడా స్తోత్రం చేయాలండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్ కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాపతిం వందే శూర శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృజ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ ద్వాదశి నాడు పారాయణం చేసినచో అని విఘ్నేశ్వరుణ్ణి, గురువుని, శివుణ్ణి, విష్ణువుని ముందు కార్తీక పురాణం చదివే ముందు కంపల్సరీగా మనము స్తోత్రాలను చదువుకొని కార్తీక పురాణముని పారాయణం చేయడం ప్రారంభిస్తామండి. అందరికీ నమస్కారం. ఇవాళ మనము కార్తీక పురాణంలో 22వ అధ్యాయము చదువుకుంటాము. ఈ అధ్యాయంలో పురంజయుని విష్ణు భక్తి గురించి తెలుసుకుందామండి. అత్రి మహాముని చెప్పుచున్నాడు. పురంజయుడు పురోహితుడు చెప్పినట్టే చేసి మరునాడు ఉదయముని సేనలను సమకూర్చుకొని రణరంగమునకు బయలుదేరను. రథమునెక్కి ఖడ్గము ధనుర్బాణములు మున్నగు సాధనములతో మెడలో తులసీమాలతో తలపాగతో శ్రీ నారాయణ స్మరణతో పురంజయుడు యుద్ధ రంగమును చేరెను. అతడు ధనుష్టాంకారము చేయంగానే శత్రు రాజులు కూడా యుద్ధమునకు వచ్చిరి. కాని వారందరూ పురంజయుని మహాపరాక్రమును ఆగలేకపోయిరి. సైన్యములన్నీ నశించగా వారు పురంజయుని ముందు నిలవలేక తమ తమ రాజ్యములకు పారిపోయిరి. శ్రీహరి అనుగ్రహము ఉండదచే పురంజయుడు విజయము సాధించెను. గోవింద భక్తులై కార్తీక వ్రతము చేయువారు పరమ విష్ణు భక్తులను గ్రహింపవలను. కార్తీక వ్రతము చేయువారు శూద్రులైనను వైష్ణవులైనను తెలుసుకొనవలను. వేదములు చదివి కార్తీక వ్రతము చేయు బ్రాహ్మణును వైష్ణవులలో గొప్పవాడు. దామోదరుడు అతని యందు నివసించును. హరిభక్తి యొక్క వైశిష్టము నేమని చెప్పగలము. వశిష్ఠ పరాశర ప్రముఖులైన మునులను అంబరీషుడు మున్నగు రాజులను విష్ణు భక్తితో తరించినారు. మానవుడు స్వతంత్రుడైనను అస్వతంత్రుడైనను విష్ణువునందు భక్తి కలిగి ఉండవలను. శ్రీహరి భక్తికి ప్రియుడు. తన సేవించిన వారికి ఆయన భోగభాగ్యములను పరమున ముక్తిని ఇచ్చును. సమస్త చరాచరములకు అధిపతి అయిన నారాయణుడు సర్వంతర్యామి. కార్తీక వ్రత ప్రసక్తి గల ఈ అధ్యాయంను విన్నవారికి పాపములు తొలగి హరిపదము లభించును. శ్రాద్ధ కాలమందు ఈ అధ్యాయమును పఠించినచో కల్పాంతము వరకు పితృదేవతలకు తృప్తి కలుగును. ఇట్లు వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణమందలి కార్తీక మహర్షి పారాయణ 20 దానము, నదీ స్నానము, 2వ అధ్యాయం సంపూర్ణం. రాత్రి ఆకాశ దీప ప్రజ్వలనము చేయు మనుష్యునకు
పూర్వజన్మ కృతములైన పాపములన్నీ నశించును. ఈ కార్తీక మాసము అంతయు నియమనిష్ఠులతో హరిభక్తి గలవాడే వ్రతము చేసినచో అతడు జీవన్ముక్తుడగును. బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ, స్త్రీలు కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చును. అట్లు వ్రతము ఆచరించని వారు తమ వంశస్థులతో పాటు అంతటా మిశ్రమ నరకములో పడుదురు. కార్తీక మాసములో కావేరీ నదిలో స్నానమాడినవాడు దేవతలు పొగుడుచుండగా వైకుంఠమునకు చేరును. సర్వ మాసములలోనూ కార్తీకము ఉత్తమోత్తమైనది. ఈ కార్తీక మాసం వ్రతము జ్ఞానసిద్ధి పొందలేని సామాన్య మానవులకు కల్పవృక్షము వంటిది. విష్ణువునకు ప్రీతికరము, పాపనాశకము, సంసార బంధములను ఛేదించుచున్నది. సర్వ దుఃఖముల నుండి, కష్టముల నుండి విముక్తి కలిగించుచున్నది. కార్తీక వ్రతములో దీపదానము, కాంస్య అనగా కంచుపాత్ర దానము, దీపములను వెలిగించుట, విష్ణు పూజ, ధాన్యము, ధనము, గృహము, ఫలము ఇవి దానము చేయుట వలన అనంత పుణ్యము లభించును. ధనికుడు కానీ, పేదవాడు కానీ ఎవ్వడైనను ఈ వ్రతము చేసి కార్తీక పురాణమును వినవలెను. దాని వలన మహాఫలమును పొందుదురు. సర్వపాపహరమును, సర్వ సంపర్కత్వమును, సర్వ సౌఖ్యమకరైన ఈ కార్తీక వ్రతము గొప్ప ఫలమును ఇచ్చును. మాధవునకు ప్రియమైన ఈ అధ్యాయమును విన్నవారు సర్వ సుఖములను అనుభవించి తుదకు విష్ణు సాయుధ్యమును నొందుదురు. కార్తీక పురాణము సంపూర్ణం. అందరికీ నమస్కారం. జయము కలుగుగాక.